ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు మే 1. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి 28:20. ఎస్తేరు యొక్క మొదటి పేరు హదస్సా అని మనము ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో చూచున్నాము. హదస్సా అనగా సామాన్యమైన గొంజి చెట్టు అని అర్థము. ఎస్తేరు అనగా కాంతివంతముగా ప్రకాశించు నక్షత్రము అని అర్థం. ఆమె బబులోనుకు వచ్చినప్పుడు ఆమెను ఎవరునూ ఎరుగరు. ఆమె ఎట్టి ఆధిక్యత లేకుండా ఒక బందీగా, బానిసగా, అనాథగా వచ్చింది. ఆమె సుగుణములను బట్టి ప్రకాశించు నక్షత్రముగా అయినది. ఆమె పేరు హదస్సా నుండి ఎస్తేరుగా మారినది. నూతన జీవమును పొందినది. సంతోషకరమైన గృహము యొక్క దైవిక రహస్యము ఇందులో మనకు కనబడుచున్నది. ఒకటిగా జతపరచబడనై ఉన్న వారి హృదయములలో దేవుని వెలుగు ప్రకాశించవలెను. చాలామంది పై రూపములను చూచి నడిపించబడుదురు. అంతరంగిక అందమునకు బహిరంగముగా కనబడు అందము రుజువు కాదు. మనలో ప్రకాశించు దేవుని వెలుగే నిజమైన అందమునిచ్చును. అందువలననే సాధ్యమైనంత వరకు ఒకటిగా జతపరచబడనై ఉన్నవారు దేవుని వెలుగులో తమలో ప్రకాశించుటకు వచ్చినదని దృఢముగా చెప్పగలిగిన వారై ఉండవలెను. అప్పుడు వారు దేవుని దయను అనుభవించుదురను నమ్మకము కలుగును. వారు కూడా దేవుని సన్నిధి తమతో నుండుటను అనుభవించగలరు. జీవముగల ప్రేమగల దేవుని మనము కలిగి ఉండుట మనకెంత ఘనత! దేవుని సన్నిధి యొక్క రహస్యమును ఎరుగకుండుట వలన మనం ఎంత నష్టపడుదము, ఎంత కోల్పోదుము. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యము ఈలాగున చెప్పుచున్నది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సంపూర్ణమైన నిజమైన సంతోషమును దేవుని సన్నిధిలో మాత్రమే మనం పొందగలం. దేవుని సన్నిధి యొక్క గమనికను నీవు కలిగి ఉండని ఎడల నీకు నిజమైన సంతోషం ఉండదు. తిరిగి జన్మించిన వారిలో నివసించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. అందునిమిత్తమే ఆయన తిరిగి లేచెను. ఆయన మరణించి తిరిగి లేచునని ప్రవచించబడినది. జీవముగల పరిశుద్ధమైన ప్రేమగల సర్వశక్తిగల దేవుడు మనలో మన మధ్య నివసించుటకు వచ్చి ఉన్నాడు. ఆ అనుభవమే ప్రతి శోధన మీద మనకు జయంనిచ్చును. దేవుడు తమలో నివసించవలనని కోరువారు తమ పాపములు క్షమించబడిన అనుభవము గలవారై ఉండవలెను. హృదయములు పరిశుద్ధపరచబడి ఉండవలెను. అందువల్లనే ప్రభు తన రక్తము కార్చి మరణించెను. జీవముగల పరిశుద్ధ దేవుడు మనలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఇది మనకెట్లు తెలియను? ఎల్లప్పుడూ దేవుని సన్నిధి అనుభవించుట ద్వారా తెలియను. అనారోగ్యమందు, ఆరోగ్యమందు, పేదరికమందు, సంపన్న స్థితి అందు, శత్రువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇంటికి దూరముగానున్నను, ఇంటిలోనున్నను, యవనమందైనను, వృద్ధాపమందైనను, యుద్ధమైనను, కరువైనను, భూకంపమైనను, కొదువైనను ఆయన సన్నిధిని నీవు అనుభవించగలవు. ఇది ఎట్టి అనుభవం అనగా దేవుని పిల్లలకు సంతోషమునిచ్చడి అనుభవము. గొప్ప దేవుడు, సర్వశక్తిగల దేవుడు మనలో నివసించుటకు వచ్చెను. సంతోషకరమైన గృహము కలిగి ఉండవలనని తృప్తి కలిగి ఉండవలెను. సనుగవద్దు, నేరారోపణ చేయవద్దు. ప్రతి సందర్భములో దేవుని రుజువుపరచవలెను. అన్ని సమయములలో దేవుని రుజువుపరచవలెను. అన్ని సమయములలో ఆయన సన్నిధిని అనుభవించవలెను. దేవుని వాక్యము ఇలాగు చెప్పుచున్నది. నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను.